హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఒక్క చెంచా కూడా మైదా వాడకుండా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది 750 గ్రామ్స్ చికెన్ అండి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలానే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల్ని కచ్చా పచ్చాగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలండి. అందులోనే ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు, అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 6 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు బియ్యపిండి కూడా వేసాక ఇందులో 1 ఎగ్ అయితే వేసుకోవాలండి. ఎగ్ వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా నీట్గా కలుపుకోవాలండి. వాటర్ మాత్రం ఒక్క చుక్క కూడా వేయకండి. ఇది ఇలా సరిపోతుందన్నమాట. వాటర్ అయితే అక్కర్లేదు. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి ముక్కలైతే వేసుకోవాలండి. ఈ ముక్కలు ఉడకడానికి పావుగంట సేపు అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి పావుగంట టైం పడుతుంది. ముక్కలన్నీ కలుపుతూ మధ్య మధ్యలోని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టాలండి. లేదంటే హైలో పెట్టారంటే మాత్రం ముక్కలు ఉడకవు, పచ్చిగానే ఉంటుంది లోపల. కాబట్టి మీడియంలోనే పెట్టి మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక తీసి మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చూసారా? 1 స్పూన్ కూడా మైదా వాడకుండా చికెన్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా అయినా తినొచ్చు, లేదంటే కెచప్తో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.